ఇప్పుడు కుండ తయారయ్యిందే కానీ కుండలోకి ఆకాశాన్ని ఎవరు తెచ్చిపెట్టరా. ఆ విధంగా ఆ ఆకాశంలో కుండ తయారయ్యే వాళ్ళకి కుండలోకి ఆకాశం ఆటోమేటిక్గా వచ్చి చేరినట్టు ఎక్కడ ఈ శరీరం ఉత్పత్తి అవుతుందో ఆ శరీరంలోకి అంతటా ఉన్నాడు కదా జ్ఞానస్వరూపమైన చిదాత్మ. అంతటా ఉన్న చిదాత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వాడు ఎంతకాలం ఉంటాడు అంతకాలము ఆ జ్ఞానాన్ని వాడుకుంటూ ఉన్నాడు. వాడి పని అయిపోతూనే వాడు శరీరం విడుస్తూనే ఆ జ్ఞానాన్ని ఇక్కడే విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతున్నాడు. ఆ విధంగా సర్వవ్యాపకంగా ఏకరూపమైన పరబ్రహ్మస్వరూపము, దాన్ని బ్రహ్మము అంటాము. బ్రహ్మము అంటే పెద్దదైనటువంటిది. ఎంత పెద్దది అంటే మొత్తం ఈ జగత్తునంతా తనలో ఇమిడ్చుకుండేటువంటి అంత పెద్దదైనటువంటి ఆ జ్ఞాన స్వరూపంలో సర్వము ఇమిడి ఉంది. సమస్తము వస్తున్నాయి. ఒక మనుషులే కాదు, పశువులు, పక్షులు, చీమలు, దోమలు మొత్తం అన్నీ దాంట్లో వస్తున్నాయి. ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాయి. ఆ శరీరాలు ఎన్నంతకాలం వాడుకుంటున్నాయి, ఆ శరీరాలు పోతున్నాయి. అట్లా అఖండమై సర్వవ్యాపకంగా ఉంది ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ. అవి పరస్పరము సమానమైనవా లేక ఒకదానికంటే మరి ఒకటి అధికమా అని వాటి సామ్యమును గురించి కానీ వాని ఆధిక్యమును గురించి కానీ స్థాపించుటకు తగిన ఉపపత్తులు లేవు. ఒకదానికంటే ఒకటి వేరుగా ఉందా, ఒకదానికంటే ఒకటి గొప్పదా అని వాటిని గురించి విచారణ చేయడానికి ఏ ఆధారాలు లేవు. అది ఎట్లా వస్తుందో శరీరం ఉత్పత్తి అయ్యేవాడిగా శరీరం అంతా వ్యాపిస్తుంది. శరీరం ఎంత పెద్దదైతుంటే అంత పెద్దదిగా ఆ జ్ఞానం పెరుగుతుందే. చిన్న పిల్లవాడి జ్ఞానానికంటే పెద్దవాళ్ళ జ్ఞానం ఎక్కువగా ఉంది కదా. ఆ విధంగా ఆ శరీరం ఎంత ఉత్పత్తి అవుతుందో అంత పెద్దదిగా జ్ఞానము పెరుగుతుంది. ఎవడి జ్ఞానాన్ని వాడు వాడుకుంటున్నాడు, తమ ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆ జ్ఞానాన్ని వాడుకొని ఒక్కొక్కరి కష్టం చేసుకుంటున్నాడు దేహం చేత ఆ జ్ఞానాన్ని వాడుకొని. ఈ విధంగా ఎవడి బతుకు తెరువు వాడికి ఆ జ్ఞానం చేత వాడుకుంటూ వాడు బతుకుతున్నాడు, వినేటప్పుడు వదిలేసిపోతున్నాడు. అటువంటిది జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మతత్వము సర్వవ్యాపకంగా ఉంది. అఖండమై అనంతమై వ్యాపించి ఉంది ఈ జ్ఞానస్వరూపమైన ఆ పరబ్రహ్మతత్వము అంటాడు. జ్ఞానేంద్రియములు మనస్సు లేకుండా పనిచేయజాలవు. మనస్సు బుద్ధి చోదితం కాకుండా ఏ పనియు చేయలేదు. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, శరీరము ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియం. మనస్సు లేకుండానే పనిచేస్తాయా? చెయ్యలేవు. మనస్సు కంటి దగ్గరికి వస్తే ఈ కన్ను చూసేదవుతుంది, ఆ కనపడిన వస్తువును తెలుసుకునేది అవుతుంది. చెవి దగ్గరికి వచ్చి విషయాన్ని వింటుంది, ఆ విషయం ఏమిటిదైంది తెలుసుకునేది అవుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ ఎందులే మొదట ఉండే మహావాక్యం ఏది ఉందో ఆ మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని అక్షదేశులతీతం జగతి వ్యాకరోతి చ స్వాదుస్వాదుజానతీత ప్రజ్ఞానం ఇది విదీరితం శ్రోత్రగ్రహేంద్రియాతీతం వస్త్వత్వం పదేరితం ఏకతా గాఖ్యదేశీతి తదైక్యం అనుభూయితం. ఆ విధంగా ఒకటే బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మదేవుడిలో ఉండేది ఆ బ్రహ్మస్వరూపమే, ఆ శివుడిలో ఉండేది ఆ బ్రహ్మస్వరూపమే, ఆ విష్ణువులో ఉండేది బ్రహ్మస్వరూపమే, మన యందు ఉండేది ఆ బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మస్వరూపము అనేది ఇంత ఉంది అంత ఉంది, వీళ్ళలో ఎక్కువ ఉంది వాళ్ళలో తక్కువ ఉంది అని లేదు. అంతటా సమానంగా వ్యాపించి ఉంది. సర్వసమం. సమం అంటే గ్రహించే శక్తిగానే ఉంది కానీ ఇంకొకటిలో ఏమన్నా ఎక్కువగా ప్రకాశిస్తుందా? ఎక్కువగా ప్రకాశించలే. ఎక్కువ తక్కువలు వాడి బుద్ధివృత్తిని అనుసరించి, ఒకటి బుద్ధివృత్తి శుద్ధంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, వాడు ఎక్కువగా చదువుతాడు, పెద్ద కలెక్టర్ అవుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు. ఆ విధంగా కావడానికి బుద్ధిలో పెరుగుదలే కానీ
బుద్ధిని ప్రకాశింపజేస్తుండే జ్ఞానం ఉందే, ఆ జ్ఞానం యొక్క హెచ్చు తక్కువలుగా ఇవి. ఇవన్నీ శరీరానికి సంబంధించిన మనోబుద్ధులకు సంబంధించిన హెచ్చు తక్కువలు. వాటిల్లో హెచ్చు తక్కువలుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎవడిలో ఈ విధంగా ఈ జ్ఞానం ప్రకాశిస్తుందో వాడు ఆయా పనులు చేసి ఆయా విధంగా జీవిస్తూ ఉంటాడు. అంతేగాని జ్ఞాన స్వరూపము సర్వవ్యాపకంగా ఒక్కటిగా ఉంది, శుద్ధ బ్రహ్మస్వరూపమై. ఆ బుద్ధికి తన యజమానియుడు చైతన్యము లేకున్నా స్వయంగా అస్తిత్వమే లేదు. ఈ మనోబుద్ధుల కలయికనే సంఘాతము అను పదము సూచించుతున్నది. బయటంతా ఈ ఆకాశం ఉందయా, ఇక్కడంతా మనోబుద్ధులు ఉన్నాయా, అక్కడంతా మనోబుద్ధులు లేవంటే ఉంది, ఆకాశం ఉంది. అంతేగాని మనోబుద్ధులు ఉండవాలంటే ఒక శరీరమే ఉండవాలా? ఏ శరీరము ఏ ఏ విధమైన శరీరము, ఉత్తమ శరీరాలు ఉంటాయి, ఏమీ చదువు రాని అజ్ఞాన శరీరాలు ఉంటాయి, రకరకాల శరీరాలు అనేక రకాలుగా ఉంటాయి. ఆ అనేక రకాలుగా ఉన్న శరీరాల్లో ఒక్కటిగానే ప్రకాశిస్తున్నాడు. తెలుసుకునే జ్ఞానమేమో అది ఒక్కటే, అది వేరువేరుగా లేదు. బుద్ధివృత్తులు ఉన్నాయి, వీటిని గ్రహించేటువంటి జ్ఞానం మనోబుద్ధులు ఉన్నాయి, ఇవి హెచ్చు తక్కువలుగా ఉంటాయి. అంతేగాని వాటి ఎందు ప్రకాశించేటువంటి శుద్ధ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అంతటా ఒక్కటిగా ప్రకాశిస్తున్నాడు. ఎక్కడైనా తెలుసుకునే జ్ఞానంగానే ప్రకాశిస్తున్నాడు. చీమలో కూడా తెలుసుకునే జ్ఞానంగానే ప్రకాశిస్తున్నాడు. ఆ చీమ, అది దేహం చిన్నది, దాంట్లో ఎక్కడుందో మనస్సు ఎక్కడుందో, దాని కళ్ళు ఎక్కడున్నాయో, అది ఎట్లా కనిపెడుతుందో, దూరంగా ఆ చక్కెర ఏమన్నా వస్తువున్నా వాసనతో కనిపెడుతుందో, ఏ ఇంద్రియంతోనో ఒక ఇంద్రియంతో కనిపెడుతుంది. అక్కడ అది ఉందని అక్కడికి పోతుంది, అది తెచ్చుకుంటుంది. ఆ చిమ్మలో కూడా ప్రకాశిస్తున్నాడు ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. ఆ విధంగా ఆయన ఎక్కువ తక్కువ లేడు, ఆయన ఒక్కడిగానే ప్రకాశిస్తున్నాడు. దేహాలు చిన్నవిగాను, మనోబుద్ధులు చిన్న పెద్దవిగాను ఇట్లా ప్రకాశిస్తున్నాయే కానీ పరమాత్మ మాత్రము సర్వవ్యాపకంగా ఒక్కటిగానే ప్రకాశిస్తున్నాడు, జ్ఞానస్వరూపుడే. ఆ పరమాత్మ ఒక్కటియే సత్యమైన మనోబుద్ధుల సంఘాతమగు ఈ దేహ భాగములకు ప్రత్యేక అస్తిత్వము కలదా అనిన ఆ పరమాత్మ దృష్ట్యా ఈ సంఘాతమునకు ప్రత్యేక అస్తిత్వము లేనే లేదని గౌడపాదుడు చెప్పుచున్నాడు. వీటికి ఇవే అన్నీ తెలుసుకునేటివే, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు ఇవే అన్నీ తెలుసుకునేటివే. అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది వీటికి. అంటే వీటిల్లో ఏది లేదు, ఇవన్నీ ఒక ఉపకరణాలు, తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి కొన్ని పనులు సంపాదించడానికి కావలసిన పనిముట్లలాగా లోపల ఈ శరీరానికి అమర్చినాడు భగవంతుడు. వీటన్నిటినీ ప్రకాశింపజేయడానికి తన జ్ఞానాన్ని వాటి మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఆ జ్ఞానం ఎప్పుడు ప్రకాశింపజేసినాడో ఆ ఇంద్రియాలు అవి చైతన్యవంతమై, ఈ ఇంద్రియం ఏ పని చేయవలనో ఆ ఇంద్రియం ఆ పని చేస్తుంది. ఆ విధంగా అందరి ఇంద్రియాల్లో ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడై ప్రకాశించి అన్ని ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నాడే కానీ ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువగా లేడు. ఎవడెవడి దేహం ఎట్లా ఉంటుందో, వాడు నల్ల ఉంటాడు, ఒకటి తెల్ల ఉంటాడు, ఇంకొక రకంగా అవన్నీ పరమాత్మకు చెందినటివి కాదు. అవన్నీ స్థూల శరీరానికి సంబంధించినటివి. సూక్ష్మ శరీరానికి మనస్సు సంకల్పించే శక్తి కలిగింది, అది అందరిలో ఉంది. వాడు ఎవడు ఏ రకమైన సంకల్పం చేసి ఆ పనులు చేసుకుంటాడు, వాడు ఆ రకమైన సంకల్పాలు చేసి వాడు పనులు చేసుకుంటున్నాడే కానీ ఆ సంకల్పంలోకి వచ్చిన శక్తి పరమాత్మ. అంతేగాని మనసు పరమాత్మ కాదు.
మనసు ఈ ఇంద్రియాల మాదిరే అది ఒక అంతరింద్రియము, లోపల ఇంద్రియము. ఆ లోపల ఇంద్రియం దగ్గరకు వచ్చి ఆ జ్ఞాన ప్రకాశం ఎప్పుడు పడిందో అప్పుడు మనసు సంకల్పించే శక్తి కలిగిందయింది, బుద్ధి నిశ్చయించే శక్తి కలిగిందయింది. ఆ విధంగా ఏ ఇంద్రియం ఉందో ఆ ఇంద్రియాలు ఆ శక్తి కలిగినట్టువై ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ పరమాత్మ చైతన్యం చేత. ఆ విధంగా పరమాత్మ చైతన్యం మాత్రము సర్వత్రా ఒక్కటిగానే ఉంది, కానీ అది ఎక్కువ తక్కువ ఎక్కడ లేదు. సరైన కారణం లేకపోవటచే ఆ శాస్త్ర గ్రంథములు ఆత్మను గురించిన జ్ఞానం లేకపోవటయే కారణము అని చెప్పుచున్నారు. వాటికి ఎంతసేపు ఉన్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అందరిలో ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీ ఎంతసేపు ఉన్నా ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, దీనికి దానికి ఉపయోగపడుతున్నాడే కానీ ఈ ఇంద్రియాలను ఆ పరమాత్మను తెలుసుకోవడానికి వాడు ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి వానికి తెలియకుండా పోతూ ఉన్నాయి. ఎవడెవడు ఉపయోగించుకుంటున్నాడో వాడి మనోబుద్ధులను పరమాత్మను తెలుసుకోవడానికి, పరమాత్మగా నిలవడానికి ఎవడెవడు ప్రయత్నిస్తాడో వానికి ఆ పరమాత్మ తెలియబడుతుంది. ఇది కదా జ్ఞానస్వరూపం. ఈ జ్ఞానస్వరూపం ఉంటేనే కదా ఈ శరీరేంద్రియాదులన్నీ కదిలి వాటి పనులు చేస్తున్నాయి. ఈ జ్ఞానస్వరూపము సర్వవ్యాపకము, అనంతము, అఖండము అని ఆ పరబ్రహ్మాన్ని ఎట్లా స్తోత్రం చేసినారు ఉన్నవాళ్ళు. సత్యము, చిత్తు, ఘనము, అఖండము, అనంతము. ఆ విధంగా అంతటా వ్యాపించి ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన ఒక పరమాత్మ మన కంటికి అగుపడకుండా సర్వవ్యాపకంగా ప్రకాశిస్తున్నాడు. ఆయనకి ఏమన్నా ఈ రూపం ఉందా కనిపించడానికి? మనం పెట్టుకున్నాం, కానీ దేవుళ్ళందరినీ రకరకాలుగా పెట్టుకొని ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క ఆభరణాలు పెట్టి ఈశ్వరుడు ఉంటే పాములు తగిలించి ఆయన కట్టి ఆయన తయారు విభూతి పెడితే ఆయన ఈశ్వరుడు అని, ఇంకొక ఆయనకు శంకు చక్రాలు కదా దాన్ని తగిలిస్తే ఆయన విష్ణువు అని. ఆ రకంగా కొన్ని రూపాలు ఏర్పరచుకున్నామే కానీ మనము వాస్తవంగా భగవంతుడు రూపం ఉండేటువంటి వాడా? భగవంతుడికి ఏ రూపము లేదు. ఏ రూపము లేని భగవంతుడిని ధ్యానం చేసుకుని ఇట్లా ప్రచారం చేస్తూ వచ్చినాడు. శంకరాచార్యులు ప్రచారం చేస్తూ పోతూ ఉన్నాడు. నిరాకారము, ఆయన పూజలు దేవుడి పురస్కారాలు మేము చేసేదంతా ఉంటుంది. ఇదంతా నిరాకార బ్రహ్మం. అట్లా చేస్తూ వచ్చేవాళ్ళకే బ్రాహ్మణులంతా భయపడి ఈయన ఇంకేం నిత్య ప్రచారం చేస్తున్నాడే, దేవుడు దేవుడాలు లేకపోతే పూజారులు మనమంతా బతికేది ఎట్లా? ఇప్పుడు సత్యనారాయణ వ్రతమని, వరలక్ష్మి వ్రతమని రకరకాలవన్నీ తయారు చేసి వాడు బ్రాహ్మణులు వీళ్ళు చేసి బతుకుతున్నారు కదా. మేము బతికేది ఎట్లా అని వీళ్ళు పోయి బతుకున్నారు ఆ శంకరుని దగ్గర. ఏం దీక్ష ప్రచారం చేస్తున్నావు, మేము బతికేది ఎట్లా అన్నప్పుడు ఆయన ఆ పూర్ణిదే ఆ సాకారం కూడా ఉందని చెప్తుంటాను. అది మనస్సు శుద్ధమయ్యేదానికి పనికొస్తుంది. ఆ బ్రహ్మత్వాన్ని పొందడానికి మనస్సు శుద్ధం కావాలి కదా. మనస్సు శుద్ధి అయితే కదా బ్రహ్మత్వం తెలిసేది. దానికి కర్మాచరణ చెయ్యండి అని మళ్ళీ ఆ కర్మాచరణ కూడా తీసుకొచ్చి చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బతకలేమని ఏడుస్తున్నారు. అజ్ఞానమునకు స్వయంగా ఒక స్వరూపం లేదని చెప్పవచ్చు. అది ఉన్నది కాదు, లేనిది కాదు. అది సత్యము కాదు, మిథ్య కాదు. అజ్ఞానము అనేది ఒక వస్తువా? అందరిలో పరమాత్మ తెలియని వాడిలో అంతా అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం ఉందే కానీ దానికి ఏమన్నా రూపం ఉందా?
ఎదిగినది ఒక వస్తువా, లేదు జ్ఞానం కలిగింది వాడిలో ఏమన్నా ఒక రూపం ఉందా, వాడిలో ఏమన్నా జ్ఞానం కలిగిన వాడికి ఏదైనా ఒక వస్తువుగా వాడేమన్నా బయటకు వస్తున్నా అంటే జ్ఞానం కలిగిన వాడి శరీరము ఒక్కటిగానే ఉంటుంది, అజ్ఞాని శరీరము ఒక్కటిగానే ఉంటుంది. శరీరమును బుద్ధులకు వీటన్నిటికీ కాదు, కేవలము వాడు తెలుసుకుంటే పరమాత్మను విచారణ చేసి వాడి పూర్వజన్మ సంస్కారం కొద్ది అందరికీ రాదు పరమాత్మ విచారణ. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆత్మవిచారం చేయలేడు. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవరో కొందరు మాత్రం తెలుసుకొని ఆ విచారణ చేసి తెలుసుకున్న వాళ్ళు ఇది కదా బ్రహ్మస్వరూపము, ఈ పరమాత్మ కదా సర్వవ్యాపకంగా ఉండేటువంటి వాడు అని కొందరు తెలుసుకొని ముక్తులు అవుతున్నారు. అది తెలియని వాళ్ళు జన్మలు ఎత్తుకుంటూ పోతూనే ఉన్నారు. అంతేగాని ఎవరికి ఆ పరమాత్మ ఇది అని స్పష్టంగా ఒక వస్తు రూపంగా కనిపించేది కాదు, నిరాకారము. అటువంటిది జ్ఞానస్వరూపము. మనలో ఉండే జ్ఞానస్వరూపము ఏ ఆకారము లేనిది. ఎట్టుంటుంది జ్ఞానము అంటే ఏం చెప్పడానికి లేదు, దానికి ఏ రూపము లేదు. అటువంటి జ్ఞానం అంటే పోనీ ఏ రూపము లేనిది కదా, జడమా ఏం చేతకంది అంటే సర్వానికి అతీతమై సర్వాన్ని గ్రహింపజేసి ఆ మనిషిని జీవింపజేస్తుండేది ఆ జ్ఞానమే. ఒక మనిషినే కాదు, పశువును, పక్షిని, చీమలను, దోమలను అన్నిటినీ వాటి వాటి ఆహారాన్ని కనుక్కోవాలంటే వాటికి జ్ఞానం ఉండవాలా. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని అవి ఎక్కడ ఆహారం ఉందో అక్కడికి పోయి తెచ్చుకొని ఆ శరీరాన్ని జీవింపజేసుకుంటున్నాయి. ఆ విధంగా జగత్తంతా తన పని అది చేసుకుంటూ జీవించి ఉంది అంటే అందరూ జ్ఞానస్వరూపం చేతనే బతుకుతూ ఉన్నారు. అయితే ఎవరిలో ఎట్లుంది జ్ఞానం అని మాత్రం ఎవ్వరికీ తెలియబడేది కాదు. ఇంక కొంచెం వాడి బుద్ధి వృత్తిని అనుసరించి ఒకడు మహాపండితుడు ఉంటాడు, ఒకడు ఏమి తెలియని పామరుడు ఉంటాడు. ఇవన్నీ దేనికి సంబంధించినటివి అంటే మనోబుద్ధులకు సంబంధించినటివే కానీ పరమాత్మకు సంబంధించింది కాదు. వాడిలో ఏమి తెలియని పామరుడిలో ఉండే కూడా ఆ పరమాత్మే ప్రకాశిస్తున్నాడు. మహా తెలిసిన పండితుల్లో కూడా ఆ పరమాత్మే ప్రకాశిస్తున్నాడు. పరమాత్మకు మాత్రము సర్వత్రా ఒక్కటిగానే ఉంది కానీ హెచ్చు తక్కువలు ఎక్కువ ఎక్కడా లేవు. హెచ్చు తక్కువలు స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరమైన మనోబుద్ధులకు వీటికి ఎక్కువ తక్కువలు ఉన్నాయి కానీ అనంతమైన జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉన్నాడే, ఆయనకు ఏ రూపము లేదు కాబట్టి హెచ్చు తక్కువలు లేవు. అంతటా ఒక్కటిగా ప్రకాశిస్తున్నాడు సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపుడై. సత్యము వలె భాషించి ఈ ప్రపంచమునకు కారణం కలదని చెప్పుట తాత్కాలికంగా బుద్ధిని తృప్తిపరచుటకై చేయు వ్యర్థ భావనయై ఉన్నది. సత్యము వలె భాషించు ఈ ప్రపంచమునకు కారణం కలదని చెప్పుట తాత్కాలికంగా బుద్ధిని తృప్తిపరచుటకై అవి ఉన్నాయని చెప్పి వాడి బుద్ధిని శుద్ధిపరిచి వాడు ఏం తెలియని స్థితిలో ఉంటాడు కదా. అవి ఉన్నాయి, ఇది సత్వగుణము, ఇది రజోగుణము, ఇది తమో గుణము, ఈ విధంగా ఉంటారు. తమో గుణం ఉంటే ఎట్లా ఉంటారు, సత్వగుణం ఉంటే ఎట్లా ఉంటారు అని ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అంటే వాడి బుద్ధిని శుద్ధపరిచి ఇవన్నీ మనకు వద్దు, ఏది సత్వగుణంతో కూడినటువంటి ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మంని కలిగి ఆ బ్రహ్మమందు లయమై మోక్షాన్ని పొందవాలా అనుకునే బుద్ధి ఏర్పడుతుందని దానికి తారతమ్యాలు పెట్టి చెబుతున్నారు కానీ వాస్తవంగా ఏమీ లేవు. కొందరు తెలుసుకోగలుగుతున్నారు, కొందరు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళలో జ్ఞానం లేదా, ఆ బుద్ధివృత్తి పనిచేయలేదా తెలుసుకోని వాడిలో తెలియని స్థితిని కూడా తెలుసుకుంటూ ఉంది. తెలిసిన వాడిలో ఇది కదా పరమాత్మని
తెలిసిన స్థితిని తెలుసుకుంటుంది. ఇంతకు ఈ